finale winner is Nikhil. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటాగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను ఒప్పుకోను. యాకర్ గారు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళ బతుకులు నాకు తెలుసు. ఆదాబ్, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. మహానుభావుడు. Let's welcome all the housemates of the Big Boss season 8. Same to same. Welcome all ex-housemates. వెల్కమ్. ఇదే నా ఫిలిం ఛాంబర్. మీ అందరినీ నేను చాలా మిస్ చేస్తున్నాను. ప్రతిసారి మీరు ఇలాగే చెప్తున్నారు సార్. అవునా? నేను ఒకటి కోరుకున్నా సార్. ఏందండి? ఇప్పుడు ఫినాలేలో ఉండాలని మొత్తం హౌస్ అంతా కోరుకున్నా. కానీ ఫినాలేలో ఉండాలి, హౌస్ లో ఉండాలని కోరుకోకుండా ఫినాలేలో ఉన్నాం. వీక్ వెళ్ళిపోయింది ఎవరు ఇక్కడ? బాగున్నారా సార్? నీకు బియ్యం బస్తాల పెట్టలాడుతా ఉంటా. బాగున్నావని అడుగుతావే. మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఉంటే మళ్ళీ మీ కళ్ళల్లో చూసి ఎక్కడ నాకు కొట్టుకుపోతానని భయం వేస్తుంది సార్. బిస్కెట్ పెట్టాలి సార్. మరి అంటే బిస్కెట్ అయితే పర్లేదు, దానికి క్రీమ్ కూడా రాసావు. వేసేసాడు, బాగా వేసేసాడు. అమేజింగ్ రెస్పాన్స్ అండి. నేను ట్రాఫిక్ లైట్లలో ఉంటే కారు అద్దాల్లోంచి కూడా గుర్తుపట్టి అబ్బో, ఈడ మనకంటే ఎరుపుగా ఉన్నాడు. గౌతమ్, మీ గోల్డెన్ బ్రీఫ్ కేస్ లో ఎంత ఉందో గెస్ చేస్తావు? 400. రాంగ్ ఆన్సర్. క్యాన్సిల్. 300. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? 206. 206. నీ గెస్? దాంట్లో 55 లక్షలు ఉన్నా నాకు వద్దు. గెలుపు తర్వాతే నాకు డబ్బు సార్. హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. థ్యాంక్ యూ హౌస్. Star Ram Charan, the game changer. Big Boss season 8 grand finale winner is Nikhil. ఏమిటండి మీరు మాట్లాడేది? సూపర్ సూపర్ సూపర్, తుమ్మి లేపేవరా. yes yes yes. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. విజేత నిఖిల్, ఈ ట్రోఫీ గెలుపు ఎవరి కోసం? దిస్ ఆబ్వియస్లీ మై మదర్. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిని అయ్యేవాడిని కాదు. అదెవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తిరా. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు.